హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ఈరోజు మీరు thumbnail చూసినట్లుగానే అలాగే మీరు ఎన్నోసార్లు అడిగినటువంటి ఎవ్రీ స్టేట్ లో కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ వీడియోని అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. సో ప్రతి ఒక్కరు కూడా మీ కేటగిరీలో అలాగే మీరు అప్లై చేయాలనుకున్న స్టేట్స్కి మీరు కరెక్ట్గా ఉన్నాయో డీటెయిల్స్ ఈ కట్ ఆఫ్ మార్క్స్ చెక్ చేసుకుని ఆ తర్వాత అప్లై చేసుకోండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాము. సో మనమైతే ఇప్పుడు స్టార్టింగ్ సౌత్ జోన్లోవి నేనైతే చెప్తాను. అంటే కొంతమంది మన సబ్స్క్రైబర్స్లో తమిళనాడు అలాగే కర్ణాటక వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం కూడా నేను ఆ రెండు స్టేట్స్కి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ గ్యాదర్ చేశాను. ఇక్కడ మీకు స్టేట్ దాంతోపాటు ఆ స్టేట్లో ఉన్న లాంగ్వేజ్ క్యాస్ట్ ఆ క్యాస్ట్కి రిలేటెడ్గా మనకున్న కట్ ఆఫ్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏ స్టేట్లో అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ స్టేట్కి మీ క్యాస్ట్కి ఉన్న కట్ ఆఫ్ చూసుకొని తర్వాత మీరు అప్లై చేసుకోండి. సో ఇప్పుడైతే ఒక్కొక్కటిగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఆంధ్రప్రదేశ్లో అక్కడ మనకి స్టేట్ లాంగ్వేజ్ అయితే తెలుగు. మనకు తెలుగు మన 10th క్లాస్ సర్టిఫికేట్లో తెలుగు కనుక లాంగ్వేజ్గా ఉన్నట్లయితే మనం ఇక్కడైతే అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్కి ఇక్కడ కట్ ఆఫ్ వచ్చేసి 95% to 100%, ఎస్సీకి వచ్చేసి 95 to 100%, ఎస్టీకి వచ్చేసి 95 to 100%, ఓబీసీకి వచ్చేసరికి 95 to 100%, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 93 to 100%, పీడబ్ల్యూడీకి మనకి 91 to 100%. నెక్స్ట్ అయితే తెలంగాణలో కూడా మనకి స్టేట్ లాంగ్వేజ్ తెలుగు. ఇక్కడైతే యూఆర్కి కట్ ఆఫ్ వచ్చేసి 95 to 100%, ఎస్సీకి వచ్చేసి 93 to 100%, ఎస్టీకి వచ్చేసి 90 to 100%, అలాగే ఓబీసీకి వచ్చేసరికి మనకి 95 to 100%, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి మనకి 90 to 100%, పీడబ్ల్యూడీకి వచ్చేసి మనకి తెలంగాణలో 85 to 100% ఉంటుంది కట్ ఆఫ్ వచ్చేసి. సో నెక్స్ట్ మనకి తమిళనాడు గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే కొందరు తమిళనాడు కర్ణాటక వాళ్ళు ఉన్నారు కాబట్టి తమిళనాడులో మనకి స్టేట్ లాంగ్వేజ్ అనేది తమిళ్. ఇక్కడ యూఆర్కి కట్ ఆఫ్ వచ్చేసి 98 to 100%, ఎస్సీకి వచ్చేసి 97 to 100%, ఎస్టీకి వచ్చేసి 96 to 100%, ఓబీసీకి వచ్చేసరికి 97 to 100%, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 96 to 100%, పీడబ్ల్యూడీకి వచ్చేసరికి 89 to 100%. మనకైతే కర్ణాటకలో వచ్చేసి యూఆర్కి 95 to 100% ఉంది. దాని తర్వాత మనకైతే ఎస్సీకి 93 to 100% ఉంది. ఎస్టీకి వచ్చేసి 91 to 100% మనకి ఎస్టీకి వచ్చేసింది. అలాగే ఓబీసీకి 95 to 100% ఉండడం జరిగింది మనకి కర్ణాటకలో. అలాగే ఈడబ్ల్యూఎస్కి 90 to 100%. దాని తర్వాత లాస్ట్ పీడబ్ల్యూడీకి మనకైతే 89 to 100%. ఈ బిట్వీన్ మార్క్స్లో ఈ పర్సంటేజ్లో మనకు గనక మార్క్స్ ఉన్నట్లయితే మనం కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ అంటే ఈ లాంగ్వేజెస్ ఉన్నవాళ్ళు ఇక్కడ లేదంటే మన తెలుగు వాళ్ళు ఈ రెండు స్టేట్స్లో ఈ కట్ ఆఫ్ ఉన్నట్లయితే మనకి జీడిఎస్ జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇవైతే సౌత్కి రిలేటెడ్ మనకి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ లిస్ట్ అనమాట. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే మనం నార్త్ జోన్కి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ చేసేవన్నీ కూడా వేరే లాంగ్వేజెస్ ఉన్నవి కాకుండా ఓన్లీ మన తెలుగు వాళ్ళు ఎలిజిబుల్ అయ్యే స్టేట్స్ అయితే నేను చేస్తున్నాను. ఈ రెండు మాత్రమే ఓన్లీ మనకి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఈ తమిళనాడు నుంచి అలాగే కర్ణాటక నుంచి ఉన్నారు కాబట్టి ఈ రెండు స్టేట్స్వి నేను చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన నార్త్ ఇండియాలో నార్త్ స్టేట్స్లో మనకైతే మన తెలుగు వాళ్ళు ఎలిజిబుల్ ఉన్న స్టేట్స్లో కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ను అయితే మనం డిస్కస్ చేసుకుందాము. మనం అయితే ఇప్పుడు బీహార్లో యూఆర్కి అయితే మనం కట్ ఆఫ్ ఎంతో తెలుసుకుందాం. అంటే ఇక్కడ నేను ఒక్కొక్క క్యాస్ట్ వైజ్గా రాశాను, మీరు ఆ స్టేట్ రిలేటెడ్గా చెక్ చేసుకోండి. ఫస్ట్ బీహార్లో మనకి యూఆర్కి వచ్చేసరికి 97 to 100% ఉన్నట్లయితే కనుక మనకి ఇక్కడికి వచ్చే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఎస్సీకి వచ్చేసి 95 to 100% మనకు ఉన్నట్లయితే బీహార్లో మనకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్టీకి కూడా సేమ్ ఎస్సీ లాగానే 95 to 100%. అలాగే ఓబీసీకి వచ్చేసరికి 97 to 100%. దాని తర్వాత మనకైతే ఈడబ్ల్యూఎస్కి 95 to 100%, పీడబ్ల్యూడీకి 86 to మనకైతే 100%. ఈ కట్ ఆఫ్ అయితే మనకి ఉన్నట్లయితే కనుక బీహార్లో మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ అయితే మనకి హర్యానాలో కట్ ఆఫ్ అనమాట. సో హర్యానాలో మనకి యూఆర్కి 98% to 100%, అలాగే ఎస్సీకి 90 to 100%, ఎస్టీకి 90 to 100%, ఓబీసీకి 95 to 100%,
ఈడబ్ల్యూఎస్కి 93 to 100%, అలాగే పీడబ్ల్యూడి వాళ్ళకైతే 88 to 100%. కాకపోతే మనకి ఇక్కడ ఒక నెగిటివిటీ ఏంటంటే హర్యానాలో కరోనా బ్యాచ్ వాళ్ళని అయితే సెలెక్ట్ చేసుకోవట్లేదు. బికాజ్ ఆల్రెడీ ఇక్కడ హర్యానా నుంచి ఒక బీపీ ఉన్నారు. నేను తన దగ్గర నుంచి అయితే బ్యాక్గ్రౌండ్ డేటా తీసుకొని ఈ హర్యానా స్టేట్ది మీకైతే చెప్తున్నాను. హర్యానాలో కరోనా వాళ్ళని మ్యాక్సిమం తీసుకోవట్లేదు. కరోనా బ్యాచ్ కాకుండా రిమైనింగ్ వాళ్ళు ఉన్నట్టయితే అప్లై చేసుకోవచ్చు. ఇదైతే హర్యానాలో ఉన్నటువంటి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అన్నమాట. నెక్స్ట్ మనమైతే ఛత్తీస్గఢ్కి అయితే కట్ ఆఫ్ అనేది తెలుసుకుందాం. అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు యూఆర్కి 97%కి అలాగే ఆంధ్రాలో 95%కి వస్తుందా లేదా అని. నేను లాస్ట్ లిస్ట్ వరకు అయితే చూశాను. లాస్ట్ లిస్ట్లో ఎవరికో ఒకళ్ళకి 95%కి తెలుగు స్టేట్స్లో రావడం జరిగింది. అది కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. అంతేకాని 95 ఉన్న ప్రతి ఒక్కరికి తెలుగు స్టేట్స్లో జాబ్ వచ్చేస్తుంది అని అయితే కాదు. ఏదో ఒక లిస్ట్లో ఉంటుంది అక్కడక్కడ. సో మీకు లేదు నార్త్ సైడ్ నేను రిస్క్ తీసుకోను అనుకున్నట్లయితే మీరు అక్కడ తెలుగు స్టేట్స్లోనే అప్లై చేసుకోవచ్చు. అది నేను చెప్పాలనుకున్న ఉద్దేశం అనమాట. నెక్స్ట్ మనం ఛత్తీస్గఢ్లో చూసుకున్నట్లయితే యూఆర్కి మనకైతే 95 to 100% ఉండడం జరుగుతుంది. అలాగే ఎస్సీకి మనం చూసినట్లయితే 93 to 100% ఉండడం జరుగుతుంది. అలాగే ఎస్టీకి కూడా మనం 91 to 100% ఉండడం జరుగుతుంది అక్కడ ఛత్తీస్గఢ్లో. ఓబీసీకి అయితే మనకి 95 to 100% అనేది మనకు ఉండడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్కి అయితే మనకి 91 to 100%, అలాగే పీడబ్ల్యూడికి 88% నుంచి 100%. ఈ కేటగిరీలో మనకైతే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అన్నమాట ఛత్తీస్గఢ్లో. నెక్స్ట్ వచ్చేసి మనం హిమాచల్ ప్రదేశ్లో చూసుకుందాము. హిమాచల్ ప్రదేశ్లో మనకి యూఆర్కి వచ్చేసినట్లయితే 98% to 100% అనేది ఉండడం జరుగుతుంది. ఎస్సీకి మనకు వచ్చేసినట్లయితే 95 to 100%, అలాగే మనకి ఎస్టీకి వచ్చేసినట్లయితే 93 to 100%, అలాగే ఓబీసీకి మనకి 97, 98 అలాగే 100 ఇలా ఉండడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్లో మనకైతే ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 95 to 100% మనకి హిమాచల్ ప్రదేశ్లో. అలాగే మనకి పీడబ్ల్యూడికి వచ్చేసినట్టయితే 88 to 100% అనేది ఉండడం జరుగుతుంది. సేమ్ మనకి ఛత్తీస్గఢ్లో కూడా అలానే ఉంది ఈ పీడబ్ల్యూడికి, అలాగే హిమాచల్ ప్రదేశ్లో కూడా అలానే ఉంది. ఇక్కడ పక్కన మీరు చూసినట్లయితే నేను ఆ స్టేట్లో లాంగ్వేజ్ కూడా మీకు రాయడం జరుగుతుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఈ లిస్టు 88 అలాగే ఇక్కడ ఉన్నటువంటి 88s అనేవి మనకి లాస్ట్ లిస్ట్లో వచ్చినవి. అంతేకాని మనకి స్టార్టింగ్లోనే ఫస్ట్ సెకండ్ లిస్ట్లోనే 88% ఉన్నట్లయితే ఈ స్టేట్స్లో వచ్చేస్తాయని కాదు. ఫస్ట్ నుంచి లాస్ట్లో అంటే స్టార్టింగ్ హైయెస్ట్ 100 బై లీస్ట్ మనకి లీస్ట్లో 88. నెక్స్ట్ అయితే మనం జార్ఖండ్లో చూసుకుందాము. జార్ఖండ్లో మనకు వచ్చేసినట్లయితే యూఆర్కి మనకి 97% నుంచి 100%, అదేవిధంగా మనకి ఎస్సీకి వచ్చేసినట్లయితే 95 to 100%, అలాగే ఎస్టీకి వచ్చేసి 94 to 100%, అంటే 1% డిఫరెన్స్ ఉంది, అంతకు మించి ఏం లేదు. నెక్స్ట్ ఓబీసీకి వచ్చేసినట్లయితే మనకి 95 to 100%, అలాగే ఈడబ్ల్యూఎస్కి వచ్చేసినట్లయితే మనకైతే 90 to 100%, దాని తర్వాత పీడబ్ల్యూడికి వచ్చేసినట్లయితే 89 to 100%. ఇవైతే మనకి జార్ఖండ్లో హిందీ అనమాట, మనకు అక్కడ లాంగ్వేజ్. జార్ఖండ్లో ఉన్నటువంటి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అనమాట ఇది. నెక్స్ట్ మనం జమ్మూ కాశ్మీర్ది చూసుకుందాము. జమ్మూ కాశ్మీర్లో మనకి అక్కడ లాంగ్వేజెస్ ఉర్దూ అలాగే హిందీ, నేను ఇక్కడ రాయడం మర్చిపోయాను. ఉర్దూ అలాగే హిందీ మనకు అక్కడ లాంగ్వేజెస్ అనమాట. ఇక్కడ యూఆర్కి వచ్చేసి కట్ ఆఫ్ 97 to 100%, సేమ్ జార్ఖండ్ లాగానే. నెక్స్ట్ మనకి ఎస్సీకి వచ్చేసి 95 to 100%, అలాగే ఎస్టీకి వచ్చేసి 91 to 100%, దాని తర్వాత ఓబీసీకి 96 to 100%, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసినట్లయితే 95 to 100%, మనకి లాస్ట్లో పీడబ్ల్యూడికి వచ్చేసినట్టయితే 88 నుంచి 100%. సో ఇదైతే మనకి జమ్మూ కాశ్మీర్లో కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అనమాట. మీరు అప్లై చేసుకున్నారనుకున్నటువంటి స్టేట్కి అలాగే ఇక్కడ ఉన్న కట్ ఆఫ్స్కి మీరు ఒకసారి టాలీ చేసుకొని మీకు నచ్చిన స్టేట్లో అప్లై చేసుకోండి. అంటే ఎగ్జాక్ట్గా ఇవే ఉంటాయా ఈ ఇయర్ అంటే పెరగొచ్చు తగ్గొచ్చు మనం చెప్పలేము. ఇవైతే ప్రీవియస్ ఇయర్లో ఉన్నటువంటి లాస్ట్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి రిజల్ట్ని బట్టి ఈ కట్ ఆఫ్స్ అనేవి నేను మీకు చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి యూపీలో అంటే ఉత్తరప్రదేశ్లో మనకు వచ్చేసినట్లయితే అక్కడ లాంగ్వేజ్ మనకి హిందీ అనమాట. సో మనకి యూఆర్కి వచ్చేసి ఉత్తరప్రదేశ్లో కట్ ఆఫ్ 97 to 100% ఉండడం జరుగుతుంది. అలాగే ఎస్సీకి వచ్చేసినట్లయితే మనకి 95 to 100% ఉంటుంది.
అలాగే ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 93 to 100% ఉన్న వాళ్ళైతే మనం ఉత్తరప్రదేశ్లో అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఓబీసీ వాళ్ళకైతే మనకి 97 to మనకి సేమ్ యూఆర్ లానే 97 to 100% ఉంటుంది. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 93 to 100% ఉండడం జరుగుతుంది మనకి ఉత్తరప్రదేశ్లో. దాంతోపాటుగా లాస్ట్ పీడబ్ల్యూడీకి అయితే మనకు 90% నుంచి 100% ఉన్న వాళ్ళకైతే మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ లిస్ట్ లోపు ఈ పర్సంటేజ్ బిట్వీన్ ఉన్న వాళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే మనకి ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. నెక్స్ట్ అయితే మనకి ఉత్తరాఖండ్లో కూడా మనకి లాంగ్వేజ్ వచ్చేసినట్లయితే హిందీనే ఇక్కడ. సో ఇక్కడ యూఆర్కి అన్రిజర్వర్డ్కి మనకైతే ఉత్తరాఖండ్లో మనకి కట్ ఆఫ్ వచ్చేసి 98 to 100%. దాని తర్వాత అయితే మనకి ఎస్సీ వాళ్ళకి 95 to 100% సేమ్ మనకి ఉత్తరప్రదేశ్లో లాగానే. అలాగే ఎస్టీకి వచ్చేసినట్లయితే 94 to 100% కట్ ఆఫ్ ఉంది ఉత్తరాఖండ్లో. నెక్స్ట్ మనకి ఓబీసీకి మనకి ఉత్తరాఖండ్లో 97 to 100%. దాని తర్వాత మనకి ఈడబ్ల్యూఎస్కి వచ్చేసినట్లయితే 95 to 100%. మనకి లాస్ట్గా మనకి పీడబ్ల్యూడీకి 85 ఇలా చెప్తారు. కానీ ఈ 85 నేను మీకు ఇందాక చెప్పినట్లుగానే మనకి లీస్ట్ అంటే చివరి లిస్ట్లో రావడం జరుగుతుంది 85. సో మీరు చెక్ చేసుకొని ఒకసారి ఇవి అప్లై చేసుకోండి. ఇక్కడ 88 ఉందని మనకి జమ్మూ కాశ్మీర్లో 88% వాళ్ళకి వచ్చేస్తుంది అని కాదు. ఫైనల్ లిస్ట్లో అయితే ఈ కొంచెం ఎవరో ఒకళ్ళకైతే 88 ఉన్న వాళ్ళకి మార్క్స్కి జాబ్ రావడం జరిగింది. అందరికీ వస్తుందని అయితే కాదు. సో మనకి ఉత్తరాఖండ్లో పీడబ్ల్యూడీకి 85% to 100% అయితే జాబ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన మధ్యప్రదేశ్లో వచ్చేసినట్లయితే మనకి లోకల్ లాంగ్వేజ్ ఇన్ ద సెన్స్ అక్కడ మనం అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి లాంగ్వేజ్ హిందీ అనమాట. సో మనం మధ్యప్రదేశ్లో యూఆర్కి వచ్చేసినట్లయితే మనం 100% ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది లిస్ట్లో. అంటే మనకి ఎవరో ఒకళ్ళకి లక్ ఉన్న వాళ్ళకైతే 98% ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. కానీ 100% మ్యాక్సిమం ఉండాలి యూఆర్కి. నెక్స్ట్ మనకి ఎస్సీకి వచ్చేసినట్లయితే ఎస్సీ వాళ్ళకి 94 to 100% ఉండాలి. దాని తర్వాత ఎస్టీ వాళ్ళకైతే 90 to 100% ఉన్నా సరే ఎంపీలో ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత మనకైతే ఓబీసీ వాళ్ళకి 95 to మనకి 100% ఉన్నట్లయితే ఎంపీలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి జీడీఎస్ జాబ్కి. అలాగే ఈడబ్ల్యూఎస్కి వచ్చేసినట్లయితే మనకి 91 to 100%. ఈ 91 కూడా ఎవరో ఒకళ్ళకి లక్ ఉన్న వాళ్ళకే లాస్ట్ లిస్ట్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎంపీలో మనకి 88 అలాగే 89 ఇంకా 90 95 అలాగా మనకి అంటే చెప్పలేము కరెక్ట్గా ఈ మార్క్స్ ఉన్న వాళ్ళకే వస్తుందని. కానీ ఫైనల్ లిస్ట్లో అయితే కొంతమందికి 88 అలాగే 90% 89% ఉన్న వాళ్ళకు కూడా రావడం జరిగింది. సో ఇదైతే మధ్యప్రదేశ్లో మనకి కట్ ఆఫ్ అన్నమాట. నెక్స్ట్ మనకి రాజస్థాన్ అన్నమాట. రాజస్థాన్లో మనకి అక్కడ లాంగ్వేజ్ హిందీ. సో మనకి రాజస్థాన్లో యూఆర్ ఉన్న వాళ్ళకైతే యూఆర్ కేటగిరీకి 95 to 100%. దాని తర్వాత మనకి ఎస్సీ వాళ్ళకైతే ఎస్సీ కేటగిరీకి 93 to 100%. అలాగే ఎస్టీ వాళ్ళకి కూడా సేమ్ ఎస్సీ లాగానే 93 to 100%. ఓబీసీ వాళ్ళకైతే 95 to 100% మనకి కట్ ఆఫ్ రాజస్థాన్లో. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్కి కూడా మనకి 92 నుంచి 100% ఉన్న వాళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి రాజస్థాన్లో. ఇంకా మనకి పీడబ్ల్యూడీకి వచ్చేసినట్లయితే 87 నుంచి మనకి 100%. కాకపోతే రాజస్థాన్ కొంచెం అక్కడ ఉండేవి ఎలాగుంటుంది అట్మాస్ఫియర్ అక్కడ జనాలు అని కూడా నాకు అంతగా ఐడియా లేదు. రిమైనింగ్ కొంచెం ఐడియా ఉన్నాయి కానీ. సో ఇదైతే రాజస్థాన్లో క్యాస్ట్ వైజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్గా మనమైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్ల గురించి చెప్పుకుందాము. అయితే నార్త్ ఈస్టర్న్లో మనకి చాలా ఉన్నాయి. మణిపూర్, మేఘాలయ, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఇలా మనకి చాలా స్టేట్స్ ఉన్నాయి డిఫరెంట్గా. అవైతే నేను ఏ స్టేట్స్లో ఏ లాంగ్వేజ్ అనే వీడియో చేశాను. అది మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మీరు ఏ స్టేట్స్లో ఎలిజిబుల్ అని అయితే మీకు అర్థమవుతుంది. మీరైతే తెలుగు హిందీ ఇంగ్లీష్ ఉన్న స్టేట్స్లో అప్లై చేసుకోవచ్చు. మనకి నార్త్లో అయితే తెలుగు ఉండదు కాబట్టి హిందీ ఇంగ్లీషు. అలాగే నార్త్ ఈస్టర్న్లో మీరైతే హిందీ ఇంగ్లీషు కలిపి ఉన్న స్టేట్స్కి కూడా అప్లై చేయొచ్చు. లేదంటే ఇంగ్లీష్ సపరేట్గా ఉన్న స్టేట్కైనా అప్లై చేయొచ్చు. హిందీ సపరేట్గా ఉన్న స్టేట్స్కైనా మీరు అప్లై చేసుకోవచ్చు నార్త్ ఈస్టర్న్లో. సో మనమైతే నార్త్ ఈస్టర్న్లో నేను సపరేట్గా స్టేట్ వైజ్ చేయలేదు కానీ ఇంకా టోటల్గా ఏ స్టేట్స్కైనా మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది నార్త్ ఈస్టర్న్ సర్కిల్కి. సో యూఆర్కి వచ్చేసినట్లయితే మనకి 85 నుంచి 100% ఉన్న వాళ్ళకైతే నార్త్ ఈస్టర్న్లో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. దాని తర్వాత ఎస్సీ వాళ్ళకైతే 80% to 100%. ఎస్టీ వాళ్ళకు కూడా సేమ్ 80% to 100%. దాని తర్వాత మనకైతే ఓబీసీకి కూడా మనకు సేమ్ ఎస్సీ ఎస్టీ లాగానే 80% నుంచి 100% ఉన్న వాళ్ళకి వస్తుంది. దాని తర్వాత
ఈడబ్ల్యూఎస్ కూడా సేమ్ 80% నుంచి 100%. ఇంకా మనకి లాస్ట్ పీడబ్ల్యూడి అయితే 70% నుంచి 100% ఉన్న వాళ్ళకి రావడం జరుగుతుంది. సో ఈ 70% ఈ 80% అయితే ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది అని కాదు, మనకు లక్ను బట్టి, మన ఏజ్ని బట్టి, మన ఇయర్ ఆఫ్ 10th క్లాస్ పాస్ని బట్టి మనం అయితే సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న అన్ని స్టేట్స్ కట్ ఆఫ్లో కంటే మనకి నార్త్ ఈస్టర్న్లోనే తక్కువ ఉంది. ఇంకా రిమైనింగ్ స్టేట్స్ కూడా మీరు మాకు నార్త్ ఈస్టర్న్ కూడా ఇంట్రెస్ట్ లేదు, అలాగే తెలుగు స్టేట్స్ కూడా ఇంట్రెస్ట్ లేదు అని మీరు కనుక అనుకున్నట్లయితే మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కొంచెం రిస్కీగానే ఉంటుంది, బికాజ్ కొన్ని డివిజన్స్కి అయితే మనకి ఈ లోకల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్స్ కావాలి. సో ఇదైతే మనకి టోటల్గా ఏ స్టేట్లో మనకి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్. సో ఇదైతే మనకి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి నార్త్ స్టేట్స్లో మనం ఎలిజిబుల్ అయిన స్టేట్స్కి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అన్నమాట. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారని నేనైతే చేశాను. అయితే కొంతమంది యూట్యూబర్స్ లాగా జస్ట్ ఏది పడితే అది చెప్పలేదు, చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసే నేను స్టార్టింగ్ లిస్ట్ నుంచి ఎండింగ్ లిస్ట్ వరకు ఎంత ఉంది అనేది అయితే చెప్పాను. మీరు మళ్ళీ కామెంట్స్లోకి వచ్చేసరికి మనకి యూఆర్కి 97%కి బీహార్లో ఎక్కడొస్తుంది, అలాగే 95%కి వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్లో ఎక్కడొస్తుంది, దాంతోపాటుగా మనకి ఆంధ్రప్రదేశ్లో 95%కి యూఆర్ వాళ్ళకి ఎక్కడొస్తుంది అని అయితే మీరు నెగిటివ్గా కామెంట్ చేయొద్దు. బికాజ్ నేనైతే లాస్ట్ లిస్ట్లో కూడా చూశాను, లాస్ట్ లిస్ట్లో కొంతమందికి అయితే ఎక్కడో ఒక్కొక్కళ్ళకి 95% యూఆర్ కేటగిరీకి కూడా రావడం జరిగింది. అందుకే నేను ఇది ఇంక్లూడ్ చేశాను. కానీ సేమ్ ఈ మార్క్స్ ఉంటేనే మనకు తెలుగు స్టేట్స్లో వస్తాయి అని అయితే ఎలాంటి గ్యారంటీ లేదు. ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్లో మనం అయితే మన తెలుగు స్టేట్స్లో ఈ 95% అనే దాన్ని మనకి యూఆర్కి అలాగే ఓబీసీకి కట్ చేసుకున్నట్లయితే బెటరు. బికాజ్ మనకి ఆంధ్ర తెలంగాణలో 95% యూఆర్ వాళ్ళకి రావట్లేదు, ఓబీసీ వాళ్ళకి రావట్లేదు, మినిమం 98, 97 ఉన్న వాళ్ళకి వస్తుంది. సో నేనైతే ప్రతిదీ బేస్డ్ ఆన్ ప్రీవియస్ డేటాని బట్టే ఈ డేటా అయితే మీకు గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కాబట్టి ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరొకసారి చెప్తున్నాను, ఇక్కడ 88, 89 అలాగే 91 ఉందంటే ఇది స్టార్టింగ్ ఫస్ట్ సెకండ్ లిస్ట్లోనే వస్తుందని కాదు, థర్డ్ లిస్ట్లో, ఫోర్త్ లిస్ట్లో, లేదంటే ఫిఫ్త్ లిస్ట్లో కూడా మనకి ఈ 91 ఉన్నది రావచ్చు. మ్యాక్సిమం మనకి ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళకే సెలెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఇంకా ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీ ప్రతి ఒక్క కామెంట్స్కి రిప్లై ఇచ్చి మీకు క్లారిటీ అయితే ఇస్తాను. మన ఛానల్ని మీలో ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో త్వరలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.